హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బీట్రూట్ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దానిపైన పీల్ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కారానికి తగ్గ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ ఒకలా ఉంటుంది. అదే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది ఒకలా ఉంటుంది. మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం ధనియాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత బీట్రూట్ ముక్క అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత అది కూడా పక్కన పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పోపులు ఉన్నాయి అవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని మనకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా వేసి తిరగమాత పెట్టుకోవాలి. అంతే, బీట్రూట్ పచ్చడి రెడీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.